హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కొబ్బరి అన్నం అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, లేదంటే బాస్మతి రైస్ అయినా పర్వాలేదు. శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చిక్కటి పాలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులోనే పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే పడతాయి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, లేదంటే చేదు వస్తుంది. ఇలా వేగిన తర్వాత ముందే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఓ పొంగు రానివ్వాలండి. ఇప్పుడు ముందే నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్ వస్తే సరిపోద్దండి. ఇలా పొడి పొడిలాడుతూ రావాలండి రైసు. రెడీ అయిపోయిందండి వేడివేడి కొబ్బరి అన్నం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.